అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 196. లా యగుర్రన్నక తకల్లుబుల్ లదీన కఫరూ ఫిల్ బిలాద్. ఆయత్ నంబర్ 196. ఓ ప్రవక్త, నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు. ఈ మాట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి చెప్పబడినప్పటికీ ఇది సమస్త ముస్లిం సమాజానికి వర్తిస్తుంది. పట్టణాలలో సంచరించడం అంటే వర్తకం కోసమో ఇతరత్రా వ్యవహారాల కోసమో ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి, ఒక దేశం నుంచి వేరొక దేశానికి రాకపోకలు సాగించడం అని భావం. సంచారం వాణిజ్య అభివృద్ధికి, ప్రాపంచిక వ్యవహారాల పురోగతికి ప్రబల తార్కాణం. అయితే ఇవన్నీ తాత్కాలికమైనవని, కొద్దిపాటి లాభం మాత్రమేనని, ఈ హడావుడిని, ఈ సందడిని చూసి విశ్వాసులు ఆందోళన చెందవలసిన పని లేదని అల్లాహ్ ధైర్యం చెబుతున్నాడు. విశ్వాస అయినవాడు సదా అంతిమ పరిమాణంపై దృష్టి నిలపాలి. విశ్వాసం కనుక లోపిస్తే శాశ్వతమైన నరకాగ్ని చవి చూడవలసి ఉంటుంది. ప్రాపంచిక సిరి సంపదల్లో మునిగి తేలుతున్న అవిశ్వాసులు ఈ నరకాగ్నికి పాత్రులవుతారు. ఈ అంశం దివ్య ఖురాన్లో పలు చోట్ల వివరించబడింది. ఉదాహరణకు 1, అవిశ్వాసులైన వారే అల్లా ఆయుతుల విషయంలో జగడాలకు దిగుతారు. కాబట్టి పట్టణాలలో వారు తిరగాడడం నిన్ను మోసంలో పడవేయరాదు. అల్ మోమిన్ 4. 2, ఓ ప్రవక్త, ఇలా ప్రకటించు, అల్లాహకు అబద్ధాలను అంటగట్టేవాడు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు. వారు కొన్ని రోజుల పాటు ఇహలోక జీవితంలో సుఖాలను అనుభవిస్తారేమో, కానీ తరువాత వారెలాగూ మా వైపునకు మరలి రావలసిందే. యూనుస్ 70. 3, మేము వారికి కొంతకాలం ప్రపంచంలో సుఖాలను అనుభవించే అవకాశాన్ని ఇస్తున్నాం. తరువాత వారిని అసక్తులుగా చేసి ఒక కఠోర శిక్ష వైపునకు లాగుకొని పోతాము. లుక్మాన్ 24. ఆయత్ నంబర్ 197. మతాఉన్ ఖలీలున్ సుమ్మ మఅవాహుం జహన్నమ్ వబిస్సల్ మిహాద్. ఆయత్ నంబర్ 197. ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం. అంటే ఈ ప్రాపంచిక సుఖ సౌఖ్యాలు, భోగ విలాసాలు పైకి ఎంత ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి బహు స్వల్పమైనవి. ఎందుకంటే చివరకు అవన్నీ అంతమయ్యేవే. అవి అంతం కాకపూర్వమే వాటిని అనుభవించేవారు కూడా అంతమవుతారు. ఈ ప్రాపంచిక లాభాలను, భోగ విలాసాలను జుర్రుకునే ప్రయత్నంలో వారు అల్లాహ్ను విస్మరిస్తున్నారు. అన్ని రకాల నైతిక నియమాలను, కట్టుబాట్లను, దేవుడు విధించిన హద్దులను అతిక్రమించే వీరు చివరకు సాధించేది ఏమిటి? ఆయత్ నంబర్ 198. లాకినిల్లదీన తఖౌ రబ్బహుం లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా నుజులం మిన్ ఇందిల్లాహ్ وما عند الله خير للأبرار. ఆయత్ నంబర్ 198. కానీ తమ ప్రభువుకు భయపడుతూ మసులుకునే వారి కోసం కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాహ్ వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తుల కోసం అల్లాహ్ వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్టమైనది. పైన పేర్కొనబడిన వారికి భిన్నంగా అల్లాహ్ పట్ల భయభక్తులతో జీవితం గడుపుతూ సదాచరణ చేస్తూ ఉండేవారున్నారు. వారి వద్ద ఆస్తి, అంతస్తులు లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు. అయినా సరే దైవ సన్నిధిలో వారు ఆదరించబడతారు. వారు దేవుని ఆతిథ్యం పొందుతారు. ప్రపంచంలో అవిశ్వాసులకు, ముష్రికులకు లభించిన భాగ్యాల కన్నా విలువైన శ్రేష్టమైన భాగ్యాలు ఈ సజ్జనులకు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ దగ్గర లభిస్తాయి. ఆయత్ నంబర్ 199. وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّهِ
وإن من أهل الكتاب لمن يؤمن بالله وما أنزل إليكم وما أنزل إليهم خاشعين لله لا يشترون بآيات الله ثمنا قليلا أولئك لهم أجرهم عند ربهم إن الله سريع الحساب. ఆయత్ నంబర్ 199. గ్రంథవహులలో కొందరున్నారు, వారు అల్లాను, మీపై అవతరించిన దానిని, వారి వైపునకు అవతరించిన దానిని కూడా విశ్వసిస్తారు. అల్లాహకు భయపడుతూ ఉంటారు. అల్లాహ్ ఆయుతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయముగా అల్లాహ్ వేగంగా లెక్క తీసుకుంటాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని సత్యమని ధృవీకరించి విశ్వాసభాగ్యం పొందిన గ్రంథవహుల్లో సజ్జనుల ప్రస్తావన ఇక్కడ వచ్చింది. వారిలోని విశ్వాసాన్ని, ఇతర సద్గుణాలను కొనియాడుతూ అల్లాహ్ గ్రంథవహుల్లో వారి వైశిష్ట్యాన్ని స్పష్టపరిచాడు. అంటే గ్రంథవహుల్లోని అత్యధికులు ఇస్లాం మరియు ఇస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విరుద్ధంగా కుట్రలు పన్నుతుండగా, వారి వర్గానికే చెందిన కొద్ది మంది సజ్జనులు సత్యామృతాన్ని ఆస్వాదించి దేవుని దృష్టిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారయ్యారు. ఎందుకంటే వీరు నిత్యం అల్లాహకు భయపడుతూ జీవించేవారు. జానెడు పొట్ట నింపుకోవడం కోసం దైవ వాక్యాలను అమ్ముకునే రకం కాదు వీరు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం దైవ వచనాలను పణంగా పెట్టేవారు, వాటికి వక్రభాష్యం చెప్పేవారు లోకం దృష్టిలో ఎంత గొప్ప విద్వాంసులుగా, గురువులుగా చలామణి అయినప్పటికీ దేవుని దృష్టిలో వారి విశ్వాసానికి, భక్తి తత్పరతకు దూరమై పోయారు. హాఫీజ్ ఇబ్నే కసీర్ ఇలా అంటున్నారు: గ్రంథబహుల్లో అల్లాహ్ చేత కొనియాడబడిన ఈ విశ్వాసులు యూద వర్గంలో పట్టుమని 10 మంది కూడా లేరు. అయితే క్రైస్తవుల్లో చాలామంది ఇస్లాం స్వీకరించారు. తఫ్సీరే ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 200. యా అయ్యుహల్లదీన ఆమను స్బిరూ వసాబిరూ వరాబితూ వత్తఖుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్. ఆయత్ నంబర్ 200. ఓ విశ్వసించిన వారలారా, మీరు సహన స్థైర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ అల్లాహ్ మార్గంలో పోరుకు సమాయత్తమై ఉండండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఇక్కడ సహన స్థైర్యాలను ప్రదర్శించడం అంటే అర్థం మనోవాంఛలను అదుపులో ఉంచుకోవడం, విషయలోలత్వానికి దూరంగా ఉండడం, దైవాజ్ఞ పాలనకే మనసును సమాయత్తం చేయడం అన్నమాట. యుద్ధ సందర్భాల్లో శత్రువుకు భయపడకుండా మొక్కవోనే సాహసాన్ని ముసాబరత్ అంటారు. ఇది సహనములో అత్యంత కఠినతరమైన పరిస్థితి. అందుకే దీనిని వేరుగా ప్రస్తావించడం జరిగింది. యుద్ధ రంగంలో చక్కని సమన్వయంతో, పటిష్టమైన రణరీతితో అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. రాబితూ అంటే యుద్ధ మైదానంలో మోహరించిన స్థలాలలో అత్యంత అప్రమత్తతతో దైవ మార్గంలో పోరాటం కోసం సమాయత్తమై ఉండడం. అందుకే దైవ మార్గం యుద్ధంలో ఒక్కరోజు చేసిన మోహరింపు ప్రపంచం మరియు అందులో ఉన్న సర్వస్వం కన్నా శ్రేష్టమైంది అని హదీసులో అనబడింది. సహీ బుఖారీ. బాబు ఫజ్లీ రిబాత్. మనసుకు భారంగా ఉండే పరిస్థితిలో పూర్తిగా వుజూ చేసి చాలా దూరం వరకు మసీదులకు నడిచి రావడం, ఒక నమాజు చేసి మరో నమాజు కొరకు మసీదులలో నిరీక్షించడం కూడా మోహరింపు, రిబాత్ గానే పరిగణించబడుతుంది. సహీ ముస్లిం కితాబు తహారా.